ఇన్ఫార్మల్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 30న రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇక మధురలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమీక్ష జరిపారు. కొత్త చీఫ్ సెక్రటరీ నియామకంపై కూడా చర్చించారు. ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై మంతనాలు జరిపారు. జయేష్ రంజన్ కి అవకాశం ఉంటుందనే సంకేతాలు అయితే వస్తున్నాయి. ఐఆర్ఎఫ్సి నుంచి మెట్రో నిధుల విడుదల జాప్యంతో ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లే అంశంపై కూడా చర్చించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అలాగే ఇకపై పేపర్లెస్ గా కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరికీ స్పెషల్ ట్యాబ్లను ఇచ్చారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. డిజిటల్ కేబినెట్ అమలుని డెమోలాగా ఇవాల్టి సమావేశంలో పరిశీలించారు. తెలంగాణలో వీబీజీ రామ్జీ పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు సీఎం. సబ్ కమిటీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ, ఇరిగేషన్, కార్మిక శాఖ మంత్రులను అపాయింట్ చేశారు. త్వరలో తమ నివేదికను కేబినెట్కి సమర్పించబోతోంది సబ్ కమిటీ. ఈ నెల 21న దేశవ్యాప్తంగా జరగబోతున్న నీట్ పరీక్ష దృష్ట్యా తెలంగాణలో నీట్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్. ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపించాలని నిర్ణయించారని, ఐఆర్ఎఫ్సి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు మంత్రి ఉత్తమ్. కేంద్ర మంత్రులు, ఎంపీలు సహకరించాలని కోరారు. మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఆర్ఎఫ్సి నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ 2 విస్తరణ అత్యంత కీలకం. అందుకే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు ఆ పార్టీ నేతలు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రతినిధి ప్రభాకర్ తో దీని గురించి మాట్లాడదాం. ప్రభాకర్, సో పేపర్లెస్ కేబినెట్ భేటీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏ రకంగా ఉందని మంత్రులు చెప్తూ ఉన్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ చీఫ్ సెక్రటరీకి సంబంధించిన డెసిషన్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది? అండ్ థర్డ్లీ, మంత్రుల బృందం ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళబోతోంది? మీరు చెప్పిన 3 అంశాలతో పాటు చాలా కీలకమైన అంశాలను కూడా ఈరోజు ఇన్ఫార్మల్ క్యాబినెట్ భేటీలో చర్చించారు. దానికి సంబంధించి మంత్రులు కూడా ఆ అంశాలను వివరించారు. దాంతోపాటుగా మంత్రులు మీడియా మీట్లో అడ్రస్ చేయని అంశాలు కూడా చాలా చర్చకు వచ్చాయి. రాజకీయాలకు సంబంధించి, అట్లాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలను ఎదుర్కొనేలా ఎలా ఉండాలి, ఎలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలనే దానిపైన కూడా మంత్రులు, సీఎం డిస్కస్ చేశారు. దాంతోపాటుగా డిజిటల్ క్యాబినెట్కి సంబంధించి ట్యాబ్స్ని శ్రీధర్ బాబు మంత్రులందరికీ ఇచ్చారు. సో దాంట్లో డెమోని కూడా చూశారు. ఎజెండా ఏ విధంగా వస్తుంది, జీఏడీ పంపే ఎజెండాను మనం ఏ విధంగా చూడొచ్చు, దాని తర్వాత ఎజెండా వైజ్గా ఎట్లా ఐటమ్స్ క్యాబినెట్లో ఒక్కొక్క ఐటెం ఉంటుంది, ఆ ఐటెం కంప్లీట్ అయిన తర్వాత మనం రిమార్క్స్ ఎలా వస్తాయి, దాని తర్వాత దాని డెసిషన్స్ ఎలా జరుగుతాయి, వీటన్నింటినీ కూడా ఒక డెమో చేసి చూపించారు. ఇక కీలకమైన అంశాలపైన చర్చ జరిగింది. ఒకటి చీఫ్ సెక్రటరీకి సంబంధించిన అంశం. ఈ నెల 30తో చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణరావు రిటైర్ కాబోతున్నారు. ఇప్పటికే 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిన క్రమంలో ఇప్పుడు మరోసారి ఎక్స్టెన్షన్కు రాయాలా, లేకపోతే కొత్త చీఫ్ సెక్రటరీని నియమించాలన్న దానిపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే జయేష్ రంజన్తో పాటుగా మిగతా 2 అధికారులు కూడా రేస్లో ఉన్నారు, సంజయ్ జాజు అండ్ వికాస్ రాజ్. సో సంజయ్ జాజు ఇప్పుడు సెంట్రల్ సర్వీసెస్లో ఉన్నారు, డోనర్ సెక్రటరీగా ఉన్నారు. సో అతన్ని ఇక్కడికి తీసుకురావడమా, లేకపోతే జయేష్ రంజన్ సీనియర్గా ఉన్నారు కాబట్టి సో జయేష్ రంజన్ని కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించడం అనే దానిపైన అయితే చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే జయేష్ రంజన్కే రేస్లో ముందున్నారు అనేది అయితే మంత్రులు కానీ మిగతా సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం. ఇక కీలకమైన అంశాలైన ధాన్యం పైన చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం పైన ఇప్పటివరకు 500 రూపాయలు సన్న ధాన్యం పైన 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు కొన్ని లిమిటేషన్స్ దానిపైన పెట్టింది. కేవలం 7 రకాల సన్న బియ్యం పైన మాత్రమే, సన్న వడ్లపైన మాత్రమే బోనస్ ఉంటుందనేది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా వీబీజీ రామ్జీ, ఇంతకుముందు ఎన్ఆర్ఈజీఎస్గా ఉన్న
ఈ పథకం ఇప్పుడు విబిజి రామ్జీగా మారింది, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో దీనికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకంలో చాలా లోపాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు. ఇక ఐఆర్ఎఫ్సి నుంచి మెట్రోని టేక్ ఓవర్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధుల విడుదల, అక్కడ లోన్ విడుదల అనేది జాప్యం జరుగుతున్న నేపథ్యంలో సో దాని విడుదలకు సంబంధించి ఇప్పటికే సీఎం ప్రెస్ మీట్లో చాలా కీలకమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకుంటున్నారని. సో దానికి సంబంధించిన అంశాన్ని వెంటనే పరిష్కరించేలా కేంద్రంతో ప్రయత్నం చేయాలని. ఇక లాస్ట్ ఒక రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 30న ఖమ్మం మధిరాలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీ. అక్కడే భారీ బహిరంగ సభలో రైతు భరోసా నిధులను సీఎంతో పాటుగా మంత్రులు విడుదల చేయనున్నారు. సో ఈ రైతు భరోసా ఈ నెల 30తో విడుదల కానుంది. సో ఇట్లాంటి అంశాలను చర్చించారు. కొంత ఇది ఇన్ఫార్మల్ క్యాబినెట్, ఇది రెండవసారి అయినప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ సమావేశంగానే జరిగింది. ఎప్పుడైనా క్యాబినెట్ సమావేశం అయిపోగానే దాని తర్వాత పొలిటికల్ క్యాబినెట్ ఉంటుంది. దాంట్లో మాత్రం అధికారులు ఉండరు, కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేస్తుంటారు. కాకపోతే ఈ రోజు జరిగిన క్యాబినెట్ భేటీలో మాత్రం మొదటి నుంచి కూడా అధికారులు లేకుండానే ఇన్ఫార్మల్ క్యాబినెట్ గానే మంత్రుల సమావేశంగానే ఈ సమావేశం జరిగింది.